ఇందాక నాకు ఒక తమాషా అయిన పర్సన్ కనిపించాడు. వెరైటీగా ఉన్నాడు. బర్రెలు తీసుకొచ్చాడు అతను అక్కడ స్నానం చేస్తున్నాడు. అది బ్యాక్ సైడ్ బ్రిడ్జ్. ఆ ఇంటి వాళ్ళు అటు సైడ్కి వెళ్ళాలి అంటే వాళ్ళది ఇంకొకటి అక్కడ ఒక ప్లేస్ ఉంది. అక్కడికి వెళ్ళటం కోసం ఆ బ్రిడ్జ్ ఎక్కి వెళ్తారంట. అంటే వాటర్ వచ్చి బాగా పెద్దగా రివర్ ఇట్లా వర్షం కాలం కదా ఇప్పుడు, అట్లా వచ్చినప్పుడు లేదంటే ఎక్కువ మామూలుగా అట్లా వెళ్తారు. ఇక్కడ పెబల్స్ కనిపించినంత వరకు మాత్రము అంత డీప్ లేదు. అటు సైడ్ డార్క్గా ఉందనుకో, అక్కడ వచ్చేసేసి కొంచెం హైట్ ఎక్కువగా ఉందట. ఇక్కడ కొంచెం వాటర్ ఫోర్స్గా వస్తాయంట. చూడటానికి పెద్ద ఫోర్స్ అనిపించదు కానీ బట్ చాలా ఫోర్స్గా వస్తాం. బ్యాక్ పెయిన్కి అక్కడ కూర్చోబెట్టి ట్రీట్మెంట్ కూడా ఇస్తారు, లైక్ ఆ హైడ్రోథెరపీ టైప్. ఆ ఫోర్స్ అంతా వచ్చి ఇట్లా బ్యాక్ మీద పడుతూ ఉంటే నేచర్ విల్ హీల్ కదా. సివియర్ హెడేక్ స్టార్ట్ అయింది. హెడేక్ తగ్గుతుందని ఇప్పుడు రివర్ దగ్గరికి వచ్చా, కొంచెం ప్రశాంతంగా ఉంటుందని. చాలా హెడేక్, మైగ్రేన్ హెడేక్ అంటే ఇట్లా అంతా తల పగిలిపోతుంది. అట్స్ అరౌండ్ 5:15 ఇన్ ద ఈవినింగ్. 6:30కి డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు నాకు. అండ్ టుడే ఈజ్ ద ఫస్ట్ డే ఆఫ్ ట్రీట్మెంట్. సివియర్ మైగ్రేన్ ఈజ్ కిల్లింగ్ మీ లైక్ ఎనీథింగ్, టు బీ ఆనెస్ట్లీ ఇట్స్ కిల్లింగ్ మీ. సిన్స్ వెరీ లాంగ్ నేను నా హెల్త్ ట్రీట్మెంట్ కోసం ట్రై చేస్తూ ఉన్నాను. ఇంగ్లీష్ మెడిసిన్స్ ట్రై చేసి టైర్డ్ అయిపోయాను. ఎవ్రీబడి నోస్ ఐ హ్యావ్ సివియర్ మైగ్రేన్ యాజ్ వెల్ యాజ్ కాసేపు స్ట్రైట్గా కూర్చుంటే చాలు ఒక నెక్ అంతా పెయిన్ వస్తుంది. నంబర్ ఆఫ్ ఇష్యూస్, ఊరికే ఇలా కనిపిస్తున్నాను, మాట్లాడగలుగుతున్నాను, బట్ దెర్ ఆర్ 20 ఇష్యూస్ ఐఎమ్ సఫరింగ్ విత్. సో అన్నింటికి ఏంటి అంటే రూట్ కాజ్ని ఫిక్స్ చేస్తే తప్ప హెల్త్ సెట్ అవ్వదని అయితే నాకు అర్థమైంది. రూట్ కాజ్ని ఫిక్స్ చేయకుండా మనం ఎన్ని టాబ్లెట్స్ తీసుకున్నా సరే అదంతా టెంపరరీ, ఆల్ దీస్ డేస్ టెంపరరీగా ఉన్నా. అండ్ ఐఎమ్ ఏ బ్లడీ ఓవర్ థింకర్. నా ఓవర్ థింకింగ్కి స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ స్ట్రెస్కి ఈ నెక్ నర్వ్స్ అన్నీ కూడా చాలా డెలికేట్ అయిపోయాయి. చల్లగా ఉన్నాయి వాటర్. కొంచెం వాటర్ ఉన్న చోటికే వచ్చాను, ఎక్కువ వాటర్ ఉన్న చోటికి రాలేదు. జస్ట్ పాదాలు మునిగాయి అంతే. అంటే నేను రిస్క్ చేయలేను ఎక్కువ డీప్ ఉన్న చోటుకి వెళ్ళి. ఇక్కడ అంతా చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. ఇవంతా కొంచెం సర్ఫేస్ అంతా హైట్గా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. అక్కడ బ్లాక్గా ఉంది కదా, అక్కడ కొంచెం డీప్ ఉంటుందంట. సో ఐ డోంట్ వాంట్ టు గో దేర్. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? యూర్ ఎంజాయింగ్. I'll show you one cute creature. Oh, you guys are enjoying. Wow. Your mummy. మీరు అక్కడ నుంచి వచ్చేసేసి ఆ అబ్బాయి తీసుకొచ్చాడు కదా ఇందాక బరెల్ని, అవి ఎంజాయ్ చేస్తున్నా. ఐ విల్ షో యూ. ఫ్రెష్ వాటర్లో రెండేమో పడుకొని హాయిగా నెమరు వేసుకుంటున్నాయి. ఐమ్ టేకింగ్ నేచర్ ట్రీట్మెంట్. పాదాలకి హైడ్రోథెరపీ తీసుకుంటున్నా. దిస్ బికాస్ ఐ హ్యావ్ సివియర్ మైగ్రేన్. ఐ కాంట్ ఈవెన్ లిఫ్ట్ మై హెడ్. సో లైక్ దిస్. చల్లగా ఉన్నాయి నీళ్ళు. దిస్ ఇస్ సో కూల్. క్యూట్ ఫిషెస్. ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. అసలు ఏమీ చేయలేదు, జస్ట్ పారుతున్న నీళ్ళల్లో కాలు పెట్టుకున్నాను అంతే. నాకు ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే సంథింగ్ ఒక హీల్ అవుతూ ఉంటుంది కదా, సో అట్లాంటి ఒక ఫీలింగ్ వస్తుంది. ఇక్కడంతా లైక్ దర్ ఇస్ నో పొల్యూషన్. ఇన్ కేస్ లిటిల్ పొల్యూషన్ ఉన్నా అప్పుడప్పుడు బైక్లు కార్లు వెళ్తుంటాయి కొంచెం దూరంలో, బట్ స్టిల్ ఈ చెట్లన్నీ పీల్చుకుంటాయి. అండ్ పక్కనే వాటర్ ఉంది. ఐఎమ్ హియర్ అలోన్ అండ్ విత్ నేచర్, విత్ మై ఫోన్, అండ్ దెర్ ఈస్ నో సిగ్నల్ కాబట్టి నో రేడియేషన్.
ఓన్లీ ఫోన్ అనే ఎక్విప్మెంట్, అందులో కెమెరా పనిచేస్తుంది. బాగుంది. ప్రకృతిలో మొదటి రోజు. ఇంకా ఇక్కడ నుంచి ఒక హిల్ స్టేషన్ ఉందంట, వాటర్ ఫాల్ ఉందంట, హిల్ స్టేషన్ లాస్ట్కి ట్రెక్కింగ్ కూడా ఉందంట. అండ్ ఇక్కడ నుంచి అయితే అగస్త్య ముని ఉన్నారు కదా, సో ఆయన ప్రదేశం కూడా ఉందంట. ఇక్కడ ఎంత మంచి ఫీలింగ్ నాకు వస్తుంది అంటే, ఇంకా అక్కడ ఫ్లో అయ్యే వాటర్లో కూర్చుంటే ఎలా ఉంటుంది, లైక్ వాటర్ కానీ నేచర్ కానీ ఇట్లా ఒక 10 మంది 20 మంది లేకపోతే 100 మంది సైట్ సీయింగ్ ప్లేసులకు వెళ్ళి కూర్చొనే దానికంటే కూడా అసలు ఎవ్వరూ లేకుండా నాతో నేను హియర్ ఒక లేడీ డాక్టర్ నాకు ఒకటి చెప్పింది. ఏం చెప్పిందంటే, నువ్వు నీతో వెళ్ళి నువ్వు నీతో తిరిగిరా ఆ వాటర్ దగ్గరికి అని చెప్పింది. అందుకని నేను నాతో వచ్చాను, నేను నాతోనే వీడియో రికార్డింగ్లో మాట్లాడుకుంటున్నాను. అఫ్కోర్స్ లేటర్ పోస్ట్ అయితే మీరు చూస్తారు. నాతో నేను ప్రకృతిలో ఒక్కదాన్నే ఉన్నా. ఇది నేను ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా ఎక్కడైనా సైట్ సీయింగ్ ప్లేసులకు వెళ్తే ఎవరో ఒకరితో వెళ్తాను, వాళ్ళతో చూస్తాను, బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుందని మాట్లాడుకుంటాం. అట్లా కాకుండా ఇప్పుడు లిటరలీ చెప్పాలంటే నాతో నేనుండి నాతో నేను మాట్లాడుకుంటున్నా. దట్ ఐ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. దో ఐ హ్యావ్ సివియర్ మైగ్రేన్ and see my hair is like gaddi. I'm just going back to room. It's not too far. ఇది రివర్ కదా, and that is room. సేమ్ లైక్ బీచ్ సైడ్ రిసార్ట్స్ లాగా అనమాట. టూర్కి అలా వెళ్ళినప్పుడు సమ్వేర్ అరౌండ్ బీచ్ ఏరియాస్, బీచ్ సైడ్ రిసార్ట్ ఉంటుంది కదా, ఇట్స్ లైక్ దట్. I need some tea. You washed your face. Yes, I'm done my first day of treatment. కొంచెం కొత్తగా ఉంది. హెడ్ వర్క్ అయితే ఏమీ చేయలేదు, బట్ టుడే ఐ గాట్ సివియర్ మైగ్రేన్ అని చెప్పాను కదా, బట్ నెక్ నుంచి హోల్ బాడీ చేశారు. టుడే 3 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మిక్స్ చేసి చేశారు. బట్ ఐ ఫెల్ట్ రియలీ గుడ్. యాక్చువల్లీ చెప్పాలి అంటే చాలా మంచిగా అనిపించింది. లెట్స్ సీ. సో నిన్న కొంచెం బెటర్గా నిద్రపోయా, అంటే రాత్రి బెటర్గా నిద్రపోయా, అండ్ ఈ రోజు నుంచి చూడాలి ఎలా నిద్రపోతానో ఏమో. సో దాన్ని బేస్ చేసుకొని ఇంకా రేపటి నుంచి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూడాలి. ఐ విష్ ఐ విల్ రికవర్, బికాస్ రూట్ కాజ్ నుంచి హెల్త్ని సెట్ చేసుకుంటే తప్ప అయ్యేది లేదు. పాస్ ఫ్రమ్ డికేడ్ నాకు చాలామంది చెప్తూ ఉన్నారు ఆయుర్వేదంలోనే రూట్ నుంచి ప్రాబ్లమ్ని ఫిక్స్ చేస్తారు. సో రూట్ కాజ్ నుంచి ఫిక్స్ చేయకపోతే చాలా ప్రాబ్లం అని. 13 years ఏజ్ నుంచి స్టార్ట్ అయిన ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సెట్ చేయాలంటే రూట్ కాజ్ నుంచే సెట్ చేయాలి. 15 to 20 days ట్రీట్మెంట్ ప్రాసెస్. ఐ హోప్ ఐ బీ ఫైన్ అండ్ ఫిట్. చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేశాను కదా, ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటా. ఇదేదో పని కట్టుకొని చేసే వీడియో కాదు, జస్ట్ నా హెల్త్ జర్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో ఎప్పుడైనా నేను చూసుకున్నప్పుడు నాకు కూడా ఇలా జరిగిందా, ఇలా చేశానా అని ఒక మెమొరీగా కూడా ఉంటుంది కదా. అందుకే నా హెల్త్ జర్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు మీరు ఆరోగ్యంగా ఉండండి. ఎండ్ ఆఫ్ ద డే హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ లేకపోతే వెల్త్ ఆటోమేటిక్గా పోతుంది. ఏ ట్రీట్మెంట్ అయినా మనీకి రిలేట్ అయ్యే ఉంటుంది. కాబట్టి ఐ రియలైజ్ నేను ఎంత నెగ్లెక్ట్ చేశాను హెల్త్ను. ఇప్పుడు నా హెల్త్ నేను కాపాడుకోకపోతే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఇంకా ఫర్దర్గా కాపాడుకోవడానికి. బికాజ్ వన్స్ ఏజ్ ఈజ్ గ్రోయింగ్,
అమ్మాయిలకి అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్రెడీ బ్యాక్ బోన్ ఇష్యూస్ అమ్మాయిలకి చాలా. నేను కూడా దాంతోనే సఫర్ అవుతున్నా. నెక్ సఫర్ అవుతున్నా అండ్ లోవర్ బ్యాక్ కూడా సఫర్ అవుతున్నా. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్.